जय साक्षर भारत, जय साक्षर भारत, जय साक्षर भारत, समान पనికి समान उद्योग भद्रता जय साक्षर भारत, जय साक्षर भारत। రాష్ట్ర జగిత్యాల శాఖ సాక్షర భారత్ టీచర్స్ గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది. దానికి సాంఘికవాదం జరపడానికి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావడం జరిగింది. 2010లో ఈ సాక్షర భారత్ దేశం మొత్తం కూడా ప్రారంభించబడి గ్రామాల్లోని వయోజనులు ముఖ్యంగా చదువురాక స్కూల్ ఏజ్ దాటిన వాళ్ళకు మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ అంటే కొంత రాయడం కానీ సంతకం పెట్టడం కానీ ఏదైనా లెక్కలు వాళ్ళ కూరగాయలు ఇక్కడ లెక్కలు రాసుకోవడానికి నేర్పడానికి అదేవిధంగా వాళ్ళ గ్రంథాలయం మెయింటెనెన్స్ కోసం ఈ సాక్షర భారత్ ఉద్యోగులను నియమించడం జరిగింది. వీరికి చాలా తక్కువ ఉపకార వేతనం 2,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. వీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ సహకరించడం జరుగుతూ ఉంది. ఈ విషయం అందరికీ తెలిసే విషయమే. వారిది సమంజసమైన కోరిక. ఎందుకంటే పార్ట్ టైంగా జాయిన్ అయినా కానీ దాదాపుగా ఫుల్ టైంగా కూడా ఎన్నోసార్లు పనిచేయాల్సి వస్తుంది. దాదాపు 95-96 నుంచి అక్షర ఉజ్వల లాంటి ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉన్న వాలంటీర్స్ కూడా ఇప్పుడు ఈ సాక్షర భారత్లో ఉన్నారు. అంటే దాదాపు 2 దశాబ్దాలుగా గ్రామాలలో కొంత విద్యను అందించడానికి మరీ ముఖ్యంగా వయోజనులకు పెద్దవాళ్లకు చదువురాని వాళ్ళకు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళకి చాలా తక్కువ వేతనం వస్తుంది. ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా నిర్వహణ బాధ్యత చేస్తుంది. కాబట్టి నేను మన గౌరవ ఎంపీ కవిత గారు రేపు వస్తున్నారు. వచ్చినప్పుడు తప్పకుండా వీరి సమస్యలు తీసుకెళ్తా. ఇప్పటికే వారికి తెలియంది కాదు, ఎందుకంటే ఉద్యమ కాలం నుంచి కూడా మన ఎంపీ గారు పనిచేస్తున్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలతోటి వారికి సత్సంబంధాలు ఉన్నాయి. సమస్యల గురించి కానీ మనం చేసే పనుల గురించి కానీ మన అవసరాల గురించి కూడా మన ఎంపీ గారు తెలుసు. మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కూడా దాదాపు అందరి పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తూ పోతూ ఉంటే అంగన్వాడీ వర్కర్లను ఇవాళ టీచర్లుగా అప్గ్రేడ్ చేసి ఆయాలను అదేవిధంగా ఆశా వర్కర్లను కూడా మనం మంచి వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఆశా వర్కర్లకే కానీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ ఆయాలకు అత్యున్నత వేతనాలు జీతాలు ఇస్తున్నాం. తప్పకుండా సాక్షర భారత్ ఈ వాలంటీర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తాయని ఆశిస్తా ఉన్నా. నేను మన ఎంపీ గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను రాజకీయాలకు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే కూడా స్వచ్ఛ భారత్ కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. కాబట్టి ఈ గ్రామాలలో ఈ కార్యక్రమాలు సక్సెస్ కావాలంటే సాక్షర భారత్ కార్యకర్తలు ఏదైతే కృషి చేస్తున్నారో నిజంగా అభినందనీయం. మరొకసారి నా వంతుగా వారికి సాంఘీభావం తెలియజేస్తూ ఈ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా అదేవిధంగా మన ఎంపీ గారి